ట్రంప్ ఈజ్ డెడ్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ అండి. ఈ వీడియో చేస్తున్న టైంకి 1,56,000 పోస్టులు అయితే ఉన్నాయి ట్విట్టర్ లో. ట్రంప్ గారు చచ్చిపోతే అంత సరదా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ న్యూస్ సంగతి పక్కన పెట్టండి. నిజంగా ట్రంప్ గారు చనిపోతే అయ్యో అనిపిస్తుందా అమ్మయ్య అనిపిస్తుందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే, ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ లో ఉంటే ఈయన పెడుతున్న బాధ ఏంటో అర్థమవుతుంది నిజంగా. సరే ఇక విషయంలోకి వెళ్తే, ఇప్పుడు నేను చెప్తున్న 3 కారణాల వల్ల ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ గారు బతికే ఉంటే అసలు ఈ న్యూస్ ఎందుకు వచ్చింది. మొదటి కారణం, అమెరికా తాలూకా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ గారు ఆగస్టు 27వ తారీఖున యుఎస్ఏ టుడే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారండి. అందులో ఆయన క్యాజువల్ గా ఏదైనా టెర్రిబుల్ ట్రాజెడీ హ్యాపెన్ అయితే నేను స్టెప్ ఇన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి కామెంట్ చేశారు. అది కూడా ట్రంప్ గారిని ఉద్దేశించి. ఆ కామెంట్ చేసిన విత్ ఇన్ అవర్స్ లో రూమర్స్ అయితే మనకు మొదలెట్టాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ట్రంప్ గారు స్వయాన జేడి వ్యాన్స్ గారిని ఎంచుకుని మరీ తెచ్చుకున్నాడు క్యాంపెయిన్ లోకి. ఇప్పుడు ఆయన ఆ స్టేట్మెంట్ చేయడం అందరూ ఇదేంటి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇక రెండో కారణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రెండో పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. చాలా తక్కువ మందికి తెలుసు. తెలియని వాళ్ళు కూడా వింటే ఆహా ఇది నేను ఎప్పుడో చూసానే అనే ఒక ఆలోచన కూడా చెప్తారు. మ్యాట్ గ్రోనింగ్ అని ప్రముఖ షో అయిన ది సింప్సన్స్ క్రియేటర్ అండి. ఈయన చాలా ఫేమస్. ఎందుకంటే ఫ్యూచర్ లో జరగబోయే చాలా విషయాలు నేను ముందుగా ప్రిడిక్ట్ చేసి ఆయన తాలూకా షోస్ లో మెన్షన్ చేశారు ఇంతకు ముందు. ఈయన జూలై 29వ తారీఖున ఒకవేళ ట్రంప్ గారు చనిపోతే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఎపిసోడ్ రన్ చేశారండి. అలాగే తర్వాత అనుకోకుండా ఒక జోక్ కూడా అన్నారు, మా షో కంటిన్యూ అవుతుంది, పొరపాటున ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి చనిపోతే తప్పితే అని. అంటూనే వెన్ యు నో హూ డైస్ దేర్ విల్ బి డాన్సింగ్ ఇన్ ద స్ట్రీట్స్ అని అన్నారు. ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్ లో గుర్తుందా, స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి బాధ ఏంటి అర్థమవుతుందని. ఈయన కూడా అదే మాట అన్నారు. వెన్ యు నో హూ డైస్ దేర్ విల్ బి డాన్సింగ్ ఇన్ ద స్ట్రీట్, వాల్ స్ట్రీట్ అంటారనమాట అమెరికాలో స్టాక్ మార్కెట్ ని. ద సింప్సన్స్ అనే షోకి చాలా చాలా పాపులారిటీ ఉంది ప్రపంచం మొత్తం మీద. ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఈయన ట్రంప్ గారి గురించే అన్నారు అని జేడి వెన్స్ గారి స్టేట్మెంట్ కి దీనికి లింక్ పెట్టడం స్టార్ట్ చేశారు. మీకు నమ్మకం లేకపోతే ఈయన తలక వర్క్ గురించి, ఈయన ప్రిడిక్షన్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి, నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇక్కడ నేను చెప్పింది నమ్మకపోతే మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ లో చూడండి కూడా. ద సింప్సన్స్ ప్రిడిక్షన్స్ అని చెప్పి మీరు కొడితే క్లియర్ గా ఇమేజెస్ గానీ వీడియోస్ గానీ చాలా వస్తాయండి. సో ఇప్పుడు చెప్పిన ఈ సింప్సన్ విషయం మీకు కొత్తగా తెలిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ లో ఇంకా చాలా చాలా మంచి విషయాలు అయితే మన ఛానల్లో వస్తాయండి. ఇక మూడో కారణం ఏంటి అంటే, ఇది అందరికీ తెలిసిందేనండి. రీసెంట్ గా ట్రంప్ గారు ఆయన చేతికి మేకప్ వేసుకుని బయటకు వచ్చారు. దాన్ని కొంచెం దగ్గరగా చూస్తే ఇలా కనిపిస్తుందండి. మేకప్ లేకుండా ఉంటే ఈ చెయ్యి ఇలా కనిపిస్తుంది. ఎంత దారుణం అంటే, చేతి మీద ఏం మచ్చ ఉందో కూడా చూపిస్తున్నారు జనాలకి. మన ఇంట్లో ముసలోళ్ళందరికీ ఇలాంటి మచ్చలు అయితే ఉంటాయి. సో మొత్తానికి ఏంటంటే, ఈ మేకప్ వేసుకుని నేను బయటకు రావడం, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అన్నట్టు పుకార్లు బయటకు రావడం, అదే టైంలో జేడి వ్యాన్స్ గారు కామెంట్స్ చేయడం, ఇవన్నీ ఏకంగా ట్రంప్ గారు చచ్చిపోయారని చెప్పి న్యూస్ అయితే బయటకు వచ్చేస్తుందండి. ట్రంప్ గారికి చాలా క్రేజ్ ఉంది. ఆయన మీద ఎలక్షన్స్ టైంలో అసాసినేషన్స్ జరిగాయండి. 79 సంవత్సరాల మనిషి పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడట. కొంతమంది తిట్టిపోస్తున్నారు, ఎందుకురా బాబు ఇంతలా పనిచేస్తున్నావు, పడుకో అని చెప్పి. అండ్ ఈయన మీద అసాసినేషన్స్ జరగడం కానీ, ట్రంప్ గారు చచ్చిపోయారని చెప్పి న్యూస్ రావడం కానీ ఇది కొత్తది కాదండి. కాకపోతే ఈసారి చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈయన వేస్తున్న టారిఫ్ వల్ల జనాల్లో ఎంత విరక్తి ఉందో కూడా అర్థమవుతుంది. ఒక మనిషి మీద ఒక రూమర్ సృష్టించి మిలియన్స్ ఆఫ్ రియాక్షన్స్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నాడండి. ఇది నిజంగా గ్రేట్. ఆయన మీద కోపాన్ని ఇలా వెళ్ళగక్కుంటున్నారు పాపం జనాలు. సో మొత్తానికి ఏంటంటే, ట్రంప్ గారు బతికే ఉన్నారండి. మరి ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? జెన్యూన్ గా మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎంటైర్ ఎపిసోడ్ లో ఇలాంటి విషయాలు మీరు పట్టించుకుంటారా పట్టించుకోరో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి.